పెళ్లి కాకుండా సహనీ జీవనం చేసేటటువంటి వాళ్ళని పింప్ అనడం అన్నటువంటిది ఒక భాషగా ఉండిపోయింది. అంటే ఉంపుడు గత్తె అన్నటువంటిది. ఇప్పుడు దాని మీద సుప్రీంకోర్టు సీరియస్ అయింది. ఓ వివాహ సంబంధిత కేసు ఉత్తర్వులో మహిళను ఉంపుడు గత్తె, చట్టవిరుద్ధమైన భార్య అంటూ బాంబే హైకోర్టు సంబోధించడం మీద బుధవారం సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఒక మహిళను ఉద్దేశించి వాడే భాష ఇదేనా అంటూ మండిపడింది. రాజ్యాంగంలోని అధికారం 21 ప్రకారం దేశంలోని ప్రతి వ్యక్తికి గౌరవప్రదమైన జీవనం కొనసాగించే హక్కు ఉంది. ఓ మహిళను చట్టవిరుద్ధమైన భార్య, ఉంపుడు గత్తె అని పిలవడం రాజ్యాంగం కల్పించిన హక్కును ఉల్లంఘించడమే. మహిళపై ఇలాంటి పదాలు వినియోగించడం రాజ్యాంగ మూల సూత్రాలకు, ఆదర్శాలకు వ్యతిరేకం. రద్దయిన వివాహంలో ఒక పిటిషనర్ అయిన మహిళ మీద ఎవరు ఇలాంటి వ్యాఖ్యలు చేయకూడదు. హైకోర్టు పూర్తి స్థాయి ధర్మాసనం ఇచ్చిన తీర్పులో దురదృష్టవశాత్తు ఇలాంటి అభ్యంతరకర పద్యాలు కనిపించడం బాధాకరం. ఇలాంటి పదాలు వాడటం అంటే మహిళను కించపరచడమే. ఈ విషయంలో బాంబే హైకోర్టు పాటించిన పద్ధతి సరిగా లేదంటూ జస్టిస్ అభయ్ ఓకా, జస్టిస్ అమానుల్లా, జస్టిస్ జార్జ్ మసీహులతో కూడిన ధర్మాసనం ఘాటుగా వ్యాఖ్యానించింది. అసలు ఈ కేసు ఏంటంటే సుఖ్బీర్ సింగ్ వర్సెస్ సుఖ్బీర్ కౌర్. వివాహం రద్దయిన తర్వాత కూడా జీవిత భాగస్వామికి శాశ్వత భరణం, తాత్కాలిక భృతి ఇవ్వచ్చని పేర్కొంది. అయితే ఇది కేసులో వాస్తవాలను బట్టి పార్టీల ప్రవర్తన అనుసరించి మారుతుంటుందని పేర్కొంది. హిందూ వివాహ చట్టం 1955లోని సెక్షన్ 11 ప్రకారం వివాహం రద్దయితే సెక్షన్ 25 ప్రకారం శాశ్వత భరణం లేదా భృతి పొందొచ్చని ధర్మాసనం పేర్కొంది.